నిఖిల్ సిద్ధార్థ్ నుంచి వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ స్వయంభూ. ఈ నెలలోనే థియేటర్స్ లోకి రావాల్సిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ కారణంగా వాయిదా పడింది. మరి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన స్వయంభూ నుంచి విడుదలైన టీజర్ ఎలా ఉంది? విఎఫ్ఎక్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి? ఇంతకీ టీజర్ చూసిన ఆడియన్స్ రియాక్షన్ ఏంటి? కార్తికేయ 2 పాన్ ఇండియా సక్సెస్ తర్వాత ఆరెంజ్ హిట్ పడలేదు నిఖిల్ సిద్ధార్థ్కి. వరుస ఫెయిల్యూర్స్లో ఉన్న ఈ యంగ్ హీరో స్వయంభూ సినిమాతో కంబ్యాక్కి రెడీ అయ్యారు. పాన్ ఇండియా మూవీగా భరత కృష్ణమాచారి డైరెక్ట్ చేసిన స్వయంభూ టీజర్ విడుదల చేశారు మేకర్స్. సినిమాలో పవర్ఫుల్ యోధుడుగా కనిపిస్తూ ఉన్నారు నిఖిల్ సిద్ధార్థ్. అయితే అంతా అనుకున్నట్లు స్వయంభూ సోషియో ఫ్యాంటసీ కాదు, జానపద కథాంశంతో వస్తున్న రాజుల కథ అని టీజర్తో హింట్ ఇచ్చారు మేకర్స్. స్వయంభూ సినిమా టీజర్లో హైలైట్గా నిలిచాయి నిఖిల్ సిద్ధార్థ్ యాక్షన్ సీన్స్. ఈ సినిమా కోసం స్పెషల్ మేకోవర్తో పాటు వర్కౌట్స్, గుర్రపు స్వారీలు, వార్ బ్యాక్ డ్రాప్ కోసం నిఖిల్ చేసిన హార్డ్ వర్క్ టీజర్లో కనిపిస్తోంది. అలాగే టీజర్లో రివీల్ అయిన హీరోయిన్స్ సంయుక్త మీనన్, నభా నటేష్ అపీరెన్స్ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్స్ పై క్యూరియాసిటీ పెంచేస్తోంది. భారీ సెట్స్, గ్రాండర్ విజువల్స్, అదిరిపోయే గ్రాఫిక్స్ తో వచ్చిన స్వయంభూ టీజర్ చిన్న సైజు బాహుబలిలా ఉందంటున్నారు ఆడియన్స్. 2 నిమిషాల 17 సెకండ్ల డ్యూరేషన్ తో వచ్చిన స్వయంభూ టీజర్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. డైరెక్టర్ భరత కృష్ణమాచారి టేకింగ్, కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉంది. పాన్ ఇండియా భాషలతో పాటు చైనీస్, స్పానిష్, అరబిక్ లో 3D ఫార్మేట్ లో కూడా విడుదలకు రెడీ అవుతోంది స్వయంభూ. అయితే బ్లాస్టింగ్ సమ్మర్ 2026 అంటూ హైలైట్ చేసిన మేకర్స్ సినిమా విడుదల ఏప్రిల్ 10 అని మెన్షన్ చేయకపోవడం రిలీజ్ పై డౌట్స్ రైజ్ అవుతున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.